తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతా అదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం రేవతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సాధారణంగా రేవతి నక్షత్రం వాళ్ళ స్వభావం ఏ రకంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వభావం గురించి చెప్పడానికి అయితే ఈ టైం సరిపోదు. ఆల్రెడీ సుమన్ టీవీలో నేను ఇంటర్వ్యూ చేసి చెప్పినప్పుడు చెప్పాను రేవతి నక్షత్రం ఎలా ఉంటుంది అని. కానీ ఈ సంవత్సరము రేవతి నక్షత్రం వారు మాత్రం పూర్తిగా నష్టపోతారు. చాలా ఇబ్బందులు వస్తాయి. అరిష్టం ఎక్కువగా ఉంది. 80% నెగిటివిటీ ఉంది. 10% మాత్రమే పాజిటివ్ ఉంది. ఇంకో 10% దేవుడి చేతిలో ఉంది. అండ్ మీరు చేతులారా మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళు మీ చేతులారాని మీరు తప్పులు చేస్తారు. మీ కోపం పెరుగుతుంది. మీ యొక్క అత్యాశ మూలకంగా మీరు నష్టపోతారు. అండ్ ఏదో జరగబోతుంది, నష్టం జరగబోతుందని ముందు జాగ్రత్త చర్యగా చేసే పనులే మీకు పూర్తిగా నష్టం కలిగిస్తాయి. సో ఇలా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒకటి ఫ్రెండ్ తోటి గొడవ ఏదో జరిగినప్పుడు మీరు సడన్గా పీక్ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళ మీద కేసు పెడతారు. వాళ్ళు మీ మీద కేసులు పెడతారు. ఎటు కాకుండా మీ డబ్బంతా ఇరుక్కుపోతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. చాలా సున్నితంగా వ్యవహారం చేసుకోవాలి. చాలా నెమ్మదిగా ఉండాలి. ఈ సంవత్సరము అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, అగ్రిమెంట్లు చేయడము, అమ్మకాలు ఏవీ చేయకూడదు. ఏవి చేసేది ఉన్నా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంత జాగ్రత్తగా చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా పనికిరావు. వేరే ఎక్కడికైనా, ముఖ్యంగా రిలేషన్షిప్స్లో ఈ సంవత్సరము ఎవరికి కూడా ప్రపోజ్ చేయకండి. ఎవరు ప్రపోజ్ చేసినా సరే ఐ నీడెడ్ టైం అని చెప్పండి, ఆలోచిస్తాను అని చెప్పండి. లేదంటే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చినట్టు ఆన్సర్ ఇవ్వండి. ఇది పార్వతీ మిల్టన్కి ఆన్సర్ ఇస్తారు కదా, అలా ఆన్సర్ ఇవ్వండి. అంతకుమించి ఈ సంవత్సరం ఏం చేయకండి. మీరు అలా ఆన్సర్ ఇచ్చినా మిమ్మల్ని వెనకబడతారు. మొత్తం ఈ సంవత్సరము నేను రేవతి నక్షత్రం చెప్పేది ఏంటంటే, క్రెడిట్ కార్డులు ఏమైనా ఉంటే వాటిని కత్తెరతోటి కట్ చేసేసేయండి. మీ బ్యాంకులో నెట్ బ్యాంకింగ్స్ ఏమైనా ఉన్నా సరే అన్నిటిని మాఫ్ చేసేసేయండి. సో చాలా సింపుల్ యాటిట్యూడ్ తోటి జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అభాస్పాలవుతారు. అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ధన నష్టం జరుగుతుంది, కీర్తి నష్టం జరుగుతుంది, తర్వాత గాయాలు ఎక్కువగా జరుగుతాయి. సో ఈ విషయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా దైవ ధ్యానం. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ నెలంతా కూడా మీకు గుణపాఠాలు నేర్చుకునే సమయమే. ఈ సంవత్సరం అంతా మీరు గుణపాఠాలు నేర్చుకోవడమే ఉంటుంది. సో మీకైతే మీ జీవితంలో ఈ సంవత్సరం మొత్తం కూడా ఇదేదైతే ఉందో కర్మ ఫలాలు, కర్మ విపాక సమయం. రేవతి నక్షత్రం వరకు ఏంటి, ఇది కర్మ విపాక సమయం. అంటే మీరు ఏదో ఒక 10 ఏళ్ల క్రితం ఒక తప్పు చేసి ఉంటారు, దాని ప్రభావం ఇప్పుడు వస్తుంది, మీకు దాని రిజల్ట్ వస్తుంది. అంటే గతంలో చేసిన తప్పులకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు మీరు అనుభవించవలసి వస్తుంది. ఎప్పటియో మీరు ఏదో చేసి ఉంటారు, అది పాత కేసు, అది అక్కడి నుంచి ఇప్పుడు కొత్త కేసుగా తయారవుతుంది. తర్వాత ముఖ్యంగా ఆస్తిపాస్తులు కోల్పోతారు, అన్నదమ్ముల మధ్య వైరం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము
ఏ అగ్రిమెంట్ చెప్పండి, ఏ సిగ్నేచర్లు చేయకండి, అలాగే ఉండండి. ఇంకా అంతకుమించి నేను ఇంకా ఎక్కువ చెప్పేది ఏం లేదు. కాకపోతే సేల్స్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. అంటే మీది కాని వస్తువుని మీరు సేల్ చేస్తారు కదా, ఆ విషయంలో అయితే పాజిటివ్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసుకోండి ఈ సంవత్సరం. వ్యాపారాలు చేయడానికి అయితే కొత్త పనులు కూడా ఏమి స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఏం చేసినా అంతే. ఇంకా బ్లాంక్ చెక్కులు సంతకాలు పెట్టిస్తారు, అలాంటివి కూడా ఇవ్వకండి. ఏదున్నా నిర్మోహమాటంగా మాట్లాడండి, అయితేనే రేవతి నక్షత్రం వాళ్ళు బాగుంటుంది. వీళ్ళని ఏం చెప్పినా వినరు. ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, వీళ్ళు వినరు కూడా. అది రేవతి నక్షత్రం లక్షణం. వాళ్ళకి అత్యాశ, వాళ్ళ జీవితంలో వాళ్ళు వినరు, ఎవరి మాట వినరు. ఏదో నేను చెప్పాలని చెప్తున్నాను కానీ వాళ్ళు వినరు. ఇప్పటిదాకా చెప్పిందంతా వింటారు, కరెక్టే గురుగారు మేము వినం అని చెప్పి కింద కూడా కామెంట్ పెడతారు. మేము అట్లాగే ఉంటాం. అది మరి ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి? మరి ఇంత దారుణంగా ఉందని అంటున్నారు కదా వాళ్ళకి ఈ సంవత్సరం అంతా, ఎలాంటి పరిహారాలను పాటించాలి? మరి పరిహారము విశేషంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోండి. హరిహర సుత అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి. మీరు అయ్యప్ప దీక్షలు తప్పకుండా ఈ సంవత్సరం తీసుకోండి. హనుమత్ దీక్ష తీసుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ఈ సంవత్సరం 3 సార్లు దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ మొదటి 4 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై, తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇలా ఈ 4 నెలలు 3 సార్లు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకోవాలి. బస్సులో వెళ్ళకూడదు. బస్సులో వెళ్తే ఏముండదు, నడక దారిని వెళ్తేనే ఆ స్వామి అనుగ్రహిస్తాడు. మొత్తం సంవత్సరం అంతా ఇలానే ఉందా గురుగారు? వాళ్ళకి ఎక్కడ రిలీఫ్ లేదా? సినిమా బిగినింగ్ ఇప్పుడు అంతేనా? ఇప్పుడు వీళ్ళకి డీజే టిల్లు #1 ఇప్పుడు వీళ్ళకి రిలీజ్ అయింది. సో వీళ్ళకి టిల్లు 1 అవుతుంది, టిల్లు స్క్వేర్ అవుతుంది, టిల్లు సర్కిల్ అవుతుంది, టిల్లు రాడ్ అవుతుంది, అన్నీ అవుతాయి. ఇంకా ఒకటి చెప్పలేము, ఎన్నెన్ని కొత్త కొత్త పేర్లు వస్తాయి అనమాట. ఇంకా ఇప్పుడిప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయింది. 7.5 సంవత్సరాలు ఇంకా ఏలినాటి శని మొన్నటిదాకా ఏంటంటే సంవత్సరంన్నర వరకు గురుగ్రహం ప్రొటెక్ట్ చేస్తాడు, శని ప్రభావం పడలే. గురుగ్రహం తప్పుకున్నాడు, ఇప్పుడు శని పూర్తిగా తన ప్రభావం చూపించేస్తాడు. ఇప్పుడు వీడు ఎవరి మాట వినరు. ఎందుకోసమంటే నెత్తి మీద శని ఉంటాడు, చెవులు ఇట్లా మూసుకపోతాయి అనమాట, కళ్ళు మూసుకపోతాయి, నోరు మాత్రం తెరుచుకుంటారు, గట్టిగా అందరి మీద అరిచేస్తారు. సో శని నెత్తి మీద ఉన్నప్పుడు ఒరే అది ముట్టకరా, అది చెయ్యకరా, బాగుండదురా అంటే లేదు నేను చేస్తాను, నువ్వేడి నాకు చెప్పడానికి అంటారు, చేస్తాను. నేను అదే చెప్తాను కదా, రేవతి నక్షత్రం వారు ఇప్పుడు నేను చెప్పింది ఏది కూడా మీరు వినరు. మీరు జాగ్రత్త పడి చెప్పినా మీరు పట్టించుకోరు. నేను మీకు ఒక పరిహారం చెప్తాను, చేయించుకుంటే మీ అదృష్టం. బృహతీ సహస్రం అనే ఒక యాగం ఉంటుంది, అఘోర తిలతంత్రం అనే ఒక యాగం ఉంటుంది. ఇది చేయించుకున్నారా ఏలినాడి శని ప్రభావం మీ మీద పడదు. చేయించుకోలేదా ఏం జరగాలో జరుగుతుంది, దాన్ని నేనేం చేయలేను. మీరు మకర రాశి వారిని కానీ ధనుసు రాశి వారిని కానీ కలుసుకొని అన్న ఏలినాటి శని అంటే ఎట్లుంటుందన్నా, మీకు అయిపోయిందట కదా చెప్పండి అన్న అని చెప్పి కూర్చొని అడగండి. వాళ్ళు చెప్తారు, వాళ్ళ జీవితంలో ఏలినాటి శనిలో ఏమేమి జరిగాయి మొత్తం చెప్తారు. ఎంత కోల్పోయారు, ఏం జరిగింది, ఎన్ని గుణపాఠాలు నేర్చుకున్నారు, అన్నీ తెలుస్తాయి. సో మీకు కూడా జరుగుతుంది, బీ రెడీ ఫర్ దట్. నీ అదృష్టం బాగుంటే నేను చెప్పిన వీడియో నీ వరకు వస్తుంది. నీ యొక్క మెంటాలిటీ ఓకే అనుకుంటే నేను చెప్పిన పరిహారాలు చేసుకొని సేవ్ అవుతావు. లేదంటే లెట్స్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్స్, ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇప్పుడు నా జీవితంలో కూడా ఏలినాటి శని వచ్చింది. మా నాన్న చెప్పిండు, మా వదిన కూడా చెప్పింది, వినలే. ఏం జరిగింది, జరగాల్సినవి అన్నీ జరిగాయి. 7 సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. వెనక్కి తిరిగి చూసుకుంటే కష్టాలన్నీ, అబ్బా ఇట్లా జరిగిందా, సరే అవన్నీ నాకు మంచిగా జరిగింది. ఐ బిల్డ్ మై సెల్ఫ్, నేను మంచిగా తయారయ్యాను. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.